అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వమా ఉబర్రిఉ నఫ్సి ఇన్నన్ నఫ్స లఅమ్మారతుం బిస్సూ ఇల్లా మా రహిమ రబ్బీ ఇన్న రబ్బీ గఫూరుర్ రహీం సదకల్లాహుల్ అజీం. సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశిలరా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను మీ ముందు దుష్ట మనస్సు నఫ్సుల్ అమ్మారా గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశిలరా, కారుణ్య ప్రభు అయిన దైవము మన శరీరంలో బాహ్య రూపంగా కానవచ్చే అవయవాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ, అదే విధంగా మనకు కానరాని అవయవాలు కూడా శరీరంలో ఉంచడం జరిగింది. అదే విధంగా ఆధ్యాత్మికంగా మనము మనస్సాక్షి, అంతరాత్మ, మనస్సు, ఈ విధంగా కొన్ని పదాలు మనము వాడుతూ ఉంటాము. అదే విధంగా ఒక వ్యక్తిని మనము చెప్పవలసిన విషయాలన్నీ చెప్పిన తర్వాత అతను ఒకవేళ విననట్లయితే మనము నీ మనస్సాక్షి ప్రకారమే ఆచరించు, నీ అంతరాత్మ ప్రబోధం ప్రకారమే చేయి అని మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే అది మన కంటికి కానరాకపోయినా గాని మనము చేసే కర్మల ద్వారా ఆ మనిషి ఎటువంటి మనస్తత్వము, ఎటువంటి దుష్టబుద్ధి కలిగి ఉన్నాడు, లేదా ఎటువంటి మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనస్సు గురించి చెబుతూ, మనిషి శరీరంలోని అవయవాలలో ఒక అవయవం ఉంది, దానిని మనస్సు లేదా హృదయము అంటారు. ఆ హృదయం బాగున్నట్లయితే అతని శరీరం అంతా బాగుంటుంది, అతని జీవితం అంతా సత్కర్మలతో నిండి ఉన్నతమైనదిగా ఉంటుందని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం. ఎందుకంటే మనిషి శరీరంలో దుష్టత్వం వైపు లాగే దుష్టబుద్ధి ఉంటుంది. ఇది అదే విధంగా మంచి వైపుకు ప్రేరేపించే దైవదూతల లక్షణాలు కూడా మంచి వైపుకు పురిగొల్పే ప్రోత్సాహం కూడా శరీరంలో ఉంటుంది. అంటే శరీరంలో మంచి చెడు రెంటిని కూడా ఉంచడం జరిగింది. మనిషి జీవితం గడిపేటప్పుడు కొన్నిసార్లు భయాలకు, ప్రలోభాలకు లోనై చెడులు చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఆ దుష్టశక్తి అయిన శైతాను అతని మనసులో, నువ్వు ఈ విధంగా సత్కార్యాలు చేసినట్లయితే, పుణ్యకార్యాలు చేసినట్లయితే, దాన ధర్మాలు చేసినట్లయితే నీకు సహాయం చేసేవాడు ఎవరు ఉండరు, నీకు ఆదాయం లేనప్పుడు నీకు మద్దతు ఇచ్చేవారు ఎవరు ఉండరు అనేసి అతను కర్మల నుంచి సత్కర్మల నుంచి అడ్డుకోవడం జరుగుతుంది. అదే విధంగా ప్రలోభాలకు లోను చేసి నీ ఇరుగు పొరుగుల్లో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో ఎంతో మంది పెద్ద పెద్ద విల్లాలు కట్టుకున్నారు, కోట్ల రూపాయల ఆస్తులు, కార్లు కొన్నారు, నీవు ఇంకా సమకూర్చుకోలేదే అని అతన్ని ప్రేరేపించి చెడు మార్గాలకు ప్రేరేపించడం జరుగుతుంది. ఆ విధంగా అతన్ని చెడులకు బానిస చేసి, సారాయి, జూదం, వ్యభిచారుల లాంటి చెడులకు లోను చేసి అతని జీవితాన్ని నట్టేట ముంచి నాశనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనిషిని ప్రలోభాలు పెట్టి, భయపెట్టి అతన్ని చెడుల వైపుకు అనునిత్యము ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము ఈ దుష్ట మనస్సు నుంచి కాపాడబడాలి అంటే దైవాన్ని సంపూర్ణంగా విశ్వసించాలి, ప్రవక్తలను విశ్వసించాలి, దైవ గ్రంథాలను విశ్వసించి ఆ పరలోక జీవితం యొక్క జవాబుదారీ ఏదైతే ఉందో దానిని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే నేను ఇక్కడ చేసిన కర్మలకు శిక్ష అనుభవించవలసి ఉంటుంది, జవాబు చెప్పుకోవలసి ఉంటుంది అనే భావన కలిగినప్పుడే అతను చెడుల నుంచి దూరమయ్యేదానికి అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సూరత్ యూసుఫ్ లో మహనీయ హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారిని ఒక స్త్రీ చెడు వైపుకు ఆహ్వానించినప్పుడు ఆయన దేవుని యొక్క శరణు వేడుకోవడం జరిగింది. ఆయన ఏమంటాడంటే, నేను నా ఆత్మశుద్ధి గురించి నేను గొప్పలు చెప్పుకోవడం లేదు, కారుణ్య ప్రభు యొక్క కారుణ్యం లేకపోయినట్లయితే నా మనస్సు కూడా దుష్టత్వం వైపుకే ప్రేరేపిస్తుంది. మనస్సు అనేది ప్రతినిత్యము అనునిత్యము దుష్టత్వం వైపుకు, చెడుల వైపుకు ఆహ్వానిస్తూ ఉంటుంది. అందుకోసము ఆ మనస్సుపై నిగ్రహం కలిగి ఉండాలి, ఆ మనస్సుపై పట్టు సాధించాలి. ఒకవేళ ఆ పట్టు లేకపోయినట్లయితే నిలకడ లేని మనిషి, చంచల స్వభావం కల వ్యక్తి అని కూడా ప్రజలు ఎగతాళి చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకోసము ఒక వ్యక్తి విశ్వసించి ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందాలి అంటే స్థిరమైన మనస్సు కలిగి అంతరాత్మ ప్రబోధం ప్రకారము, మనస్సాక్షి ప్రకారము ఆత్మలకు ద్రోహం చేసుకోకుండా మంచి కర్మలు చేసినట్లయితే అతను ఇహలోకంలో కూడా గౌరవప్రదమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంది.
అదే విధంగా పరలోకంలో కూడా సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగాలని దైవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.